పాటికే మళ్ళీ అర్జున్ గాడిని చంపేసి ఉంటుంది. మొత్తం కుటుంబం వాడు చచ్చాడని గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు నా కొడుకుని పెళ్లి చేసుకోవడం తప్ప భైరవికి వేరే మార్గం లేదు. మొత్తం కుటుంబం అంతా నా కాళ్ళ మీద పడి భైరవిని నా ఇంటి కోడల్ని చేసుకోమని బతిమాలాలి. అంత త్వరగా వచ్చేసేవేంటి మళ్ళీ? త్వరగా వచ్చేసేవంటే ఆ అర్జున్ గారిని ఈ పాటికి చంపేసే ఉంటావు. చంపేసేవా మళ్ళీ? అర్జున్ని చంపలేదు, నిన్ను చంపడానికే వచ్చాను. అక్కడ అర్జున్ నా గురించి, నా బావ గురించి ఎంతో మంచిగా ఆలోచిస్తున్నాడు. నాకు నా బావకి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అలాంటి వాడు నా బావని చంపేశాడని, మణిని తీసుకెళ్లాడని అబద్ధం చెప్తావా? నీలాంటి వాడిని బతకనిస్తే అలాంటి మంచి వాళ్ళకి అపకారం తలపెడతావు. నిన్ను క్షమించకూడదు. నిజం చెప్తే నన్ను చంపరని మాట ఇచ్చావు. ఇప్పుడు నిజం చెప్పినా గానీ కాటేయాలని చూస్తున్నావేంటి మళ్ళీ? నువ్వు మోసగాడివని తెలిసి కూడా నిన్ను చంపనని మాటిచ్చి తప్పు చేశాను. ఆ తప్పు మరోసారి చెయ్యి. నేను నీకు నిజమే చెప్పాను మళ్ళీ, అబద్ధం కాదు. నువ్వు అర్జున్ మంచోడని అనుకోవచ్చు, కానీ ఆ మణిని తీసుకెళ్ళిన మాత్రం అర్జునే. నిజం మళ్ళీ. నువ్వు చెప్పిన నిజం అబద్ధమని తెలిసింది కాబట్టే నిన్ను చంపడానికి వచ్చాను. అర్జున్ అలాంటి వాడు కాదని నాకు అర్థమైంది. నువ్వు పొరపాటు పడుతున్నావు మళ్ళీ. ఇంకా నువ్వు నన్ను మాయ చేయాలని చూస్తున్నావా? నా మాట విను మళ్ళీ. నువ్వేం చెప్పినా నమ్మను. నేను చెప్పేది విను మళ్ళీ, విను. నాకు కొంచెం టైం ఇస్తే ఆ మణిని తీసుకెళ్ళింది అర్జునేనని సాక్ష్యాధారాలతో సహా నీకు నిరూపిస్తాను మళ్ళీ. నేను నిరూపించలేదనుకో అప్పుడు నువ్వు నన్ను చంపేసి. నాకు ఒక్క అవకాశం ఇవ్వు మళ్ళీ. మీ బావని నేను ఏమి చేయలేదని నిరూపించుకుంటాను. నిజం తెలియకుండా నువ్వు నన్ను చంపేసావనుకో, నీ బావని ఎవరు చంపారో, ఆ మణిని ఎవరు తీసుకెళ్లారో నీకు తెలియకుండా పోతుంది. నా మాట విను మళ్ళీ. ఆ మణిని తీసుకెళ్ళిన ఎవరో నిరూపించే అవకాశం నాకు ఇవ్వు మళ్ళీ. నా మాట విను మళ్ళీ. మణిని తీసుకెళ్ళింది అర్జునేనని చెప్పినా మళ్ళీ నమ్మట్లేదేంటి? నేను బ్రతకాలి అంటే ఏదో ఒకటి చేసి ఆ మళ్ళీ చేత అర్జున్ గారిని చంపించాలి. నేను ఇలా పావు రూపంలో ఉంటే జనంలో కలవలేను. జనంతో కలిస్తే తప్ప మణిని తీసుకెళ్ళింది ఎవరో తెలుసుకోలేను. వాళ్ళెవరో తెలుసుకోవాలంటే మనిషి రూపంలో మనుషుల మధ్య తిరగాలి. నేను మనిషిగా మారతాను. మళ్ళీ ఏంటి మళ్ళీ ఏమైపోయావు? చాలా రోజుల నుంచి కనిపించడం లేదంటే? ఏవో కొన్ని సమస్యలుండి రాలేకపోయాను అర్జున్ బాబు.
నీకేం సమస్య మళ్ళీ? నాకు చెప్పుంటే నేను హెల్ప్ చేసేవానిగా. నీ బావ ఈ ఆలయంలో ఉన్న సంజీవిని మనని కాపాడటం కోసం ఎంతగానో ప్రయత్నించి పోరాడాడు. ఓ మానవుడు నీ బావని ఎదిరించి ఆ మణిని తీసుకెళ్లిపోయాడు. ఆ మణిని కాపాడలేకపోయానన్న బాధ, తనని దెబ్బగొట్టి పడగొట్టిన వాళ్ల మీద పగ, ఈ రెండు నీ బావ కళ్ళల్లో కనిపిస్తున్నాయి. తన కళ్ళలో ఉన్న పగ తీరిపోతే నీ బావ మళ్ళీ ప్రాణాలతో కళ్ళు తెరిచి లేచి కూర్చుంటాడు. చెప్పు మళ్ళీ, ఏంటి నీ సమస్య? అవి నాకు నేనే పరిష్కరించుకోవాలి తప్ప ఎవరికి చెప్పుకోలేను. నేను మనిషినైతే నాకొచ్చిన కష్టాల గురించి చెప్పుకునేదాన్ని. కానీ నేను మీలాంటి మనిషిని కాదుగా. ఏమన్నా? నువ్వు మంచివి కాదా? ముందు వెనక ఆలోచించకుండా ఏదో అనేసాను. ఇప్పుడెలా? చెప్పు మళ్ళీ, నువ్వు మంచివి కాదంటున్నావు ఏంటి? అంటే అది నేను అందరిలాంటి మనిషిని కాదు అని అర్థం. నిజమే, నువ్వు అందరిలాంటి దాన్ని కాదని నాకు కూడా తెలుసు. అంటే నేను మనిషిని కాదని అర్జున్ బాబుకి తెలిసిపోయిందా? అందరికి మంచి చేయాలి, మంచి జరగాలని కోరుకునే దానివి నువ్వు, నాకు తెలుసు. నువ్వు నాకెప్పుడు కనిపిస్తావని, మీ బావ నాగుల గురించి ఎప్పుడు అడుగుదామని నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నా బావ నాగుల గురించి ఏం అడగాలి? అంటే మళ్ళీ మీ బావ నాగులు మీ బావ నాగులు కనిపిస్తే తనతో మాట్లాడదాం అనుకున్నాను. తను కనిపించలేదు కాబట్టి నీకే చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలి? మొన్న ఏం జరిగిందంటే మళ్ళీ, మొన్న మీ బావ నాగులు నేను నువ్వు ఇక్కడున్నావా? పెళ్లి ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వచ్చారు. నిన్ను రమ్మంటున్నారు మావయ్య. రే, కొంచెం మళ్ళీతో మాట్లాడే పనుంది, నేను మాట్లాడుస్తాను, నువ్వు వెళ్ళు. అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు మావయ్య, త్వరగా రా. రే బుజ్జి, రా. 2 నిమిషాలు రా. రే మళ్ళీ మన ఇంట్లో ఉండే మనిషే కదా, ఎప్పుడైనా మళ్ళీతో మాట్లాడొచ్చు. రా మావయ్య. మళ్ళీ నీతో తర్వాత మాట్లాడతాను. మళ్ళీ ఈరోజు భైరవికి నాకు పెళ్లి ముహూర్తం పెడుతున్నారు. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. మా ఇద్దరిని కలపాలని ప్రయత్నించింది, మా ఇద్దరి పెళ్లి జరగాలని కోరుకుంది నువ్వే కదా. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది మళ్ళీ. నా భక్తురాలు తన ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతుంది. నేను దగ్గరుంటే భైరవి చాలా సంతోషిస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నేను వస్తాను, మీరు వెళ్ళండి. ప్రాణంగా ప్రేమించిన మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నా బావ విషయంలో నాకు అర్థమైంది. భైరవి నాలా కాకుండా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలి. నమస్కారం అమ్మా. కూర్చోండి. నమస్కారం అండి. పంతులు గారు. ఇది నా కొడుకు కృష్ణమనాయుడు ఉన్నప్పుడు జరగాల్సిన పెళ్లి. వాడి కోరిక నెరవేరకుండానే ఇప్పుడు చేయాల్సి వస్తుంది. పెళ్ళి అనేది అనుకుంటే జరిగేది కాదమ్మా.
కళ్యాణ ఘడియలు రాకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు. అవును పంతులు గారు, నా మనవరాలు అన్నయ్య వదినల చేతుల మీదుగా పెళ్లి చేసుకుంటాననేది. దాని కోరిక నెరవేరడం కోసమేనేమో వాళ్ళ అన్నయ్య వచ్చాక ఈ పెళ్లి జరుగుతుందేమో. మళ్ళీ ఇన్ని రోజులు కనిపించకుండా ఎక్కడికెళ్ళా? ఆ, ఏవో సమస్యలున్నాయంట, అందుకే రాలేకపోయిందంట. అలాంటిదేమైనా ఉంటే మేమంతా ఉన్నామని మర్చిపోయావా? అదేం లేదమ్మాయి గారు. ఏ మళ్ళీ బావున్నావా? నానమ్మా, ఎవరా అమ్మాయి? కష్టాల్లో ఉన్నాను అంటే మావయ్య గారు అమ్మమ్మ తనకి ఆశ్రయం ఇచ్చారు. మన ఇంట్లోనే ఉండేది. ఓ అవునా. నా పెళ్లి జరగాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నావు కాబట్టే నా పెళ్లికి ముహూర్తాలు పెట్టే టైంకే వచ్చావు. రాలేదత్తా, మావయ్య రమ్మంటేనే వచ్చింది. ఏదో ఒకట్లేరా, నువ్వు ప్రతి దాంట్లోకి దూరేస్తావు. సుధీర్, నువ్వు వెళ్ళి జాతక పత్రాలు తీసుకురా. ఓకే అత్తయ్య. అత్తయ్య. పంతులు గారికి అలాగే అత్తయ్య. ఇదిగోండి పంతులు గారు. పంతులు గారు, అవి నా కొడుకు అర్జున్, నా మేనకోడలు భైరవిల జాతకాలు. ఇద్దరి జాతకాలు చూడండి. మీరిద్దరూ జాతకాలు చూసి ప్రేమించుకోలేదు కదా, మరి పెళ్లికెందుకు జాతకాలు చూస్తున్నారు? ఒరేయ్, ఏమైంది పంతులు గారు? ఏమైంది? ఏమైంది పంతులు గారు? చెప్పండి పంతులు గారు, ఎందుకు భయపడుతున్నారు? పంతులు గారు, ఏమన్నా ప్రాబ్లమా? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు బాబు. చిన్న చిన్న దోషాలు లేకుండా ఎవరి జాతకము సంపూర్ణమైన శుభదాయకంగా ఉండదు బాబు. ఈ అబ్బాయి జాతకం అంతా అశుభమయం అమ్మా. పంతులు గారు, జాతకంలో ఏదైనా దోషం ఉంటే
వాటికి పరిహారం ఉంటుంది కదా. ఉంటాయమ్మా, కానీ అబ్బాయి జాతకంలో ప్రమాదాలు తప్ప పరిహారాలనేవే లేవమ్మా. జాతకాలు చెప్పేటప్పుడు నిజమే చెప్పాలి. పెళ్ళనేది 2 జీవితాలకి సంబంధించిన విషయం కాబట్టి అస్సలు అబద్ధం చెప్పకూడదు. అందుకే చెప్తున్నాను. ఈ పెళ్లి జరగకపోవడమే మంచిదమ్మా. పంతులు గారు, ఈ పెళ్లి ఎందుకు జరగకూడదు? జాతకం విషయంలో అబద్ధం చెప్పకూడదని మీరే అన్నారు కదా. నిజమేంటో చెప్పండి పంతులు గారు. చెప్పాలి, కానీ నా నోటితో నేను చెప్పలేనమ్మా. పంతులు గారు, మీరు చెప్పకపోతే ఇంకొకరికైనా జాతకాలు చూపించాల్సిందేగా. పెళ్ళెందుకు చేయకూడదు పంతులు గారు? చెప్పండి పంతులు గారు. జాతకం ప్రకారం పెళ్ళైన 3 రోజులకే మీ అబ్బాయి చనిపోతాడమ్మా. మీ అబ్బాయి జాతకంలో మరణగండం ఉందమ్మా. ఆ విషయం చెప్పకుండా పెళ్లి చేస్తే సుమంగళిగా ఉండాల్సిన అమ్మాయి జీవితం వైధవ్యంతో బాధపడవలసి వస్తుంది. ఈ విషయం అమ్మాయికి మీకు అందరికీ తెలియాలి కాబట్టే చెబుతున్నాను. నాకు మరణగండం ఉందా? ఇది నిజమైన పంతులు గారు? లేదు బాబు, మీ జాతకం చూశాకే చెబుతున్నాను. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు బాబు. మీరందరూ ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని నాకు అర్థమైంది. ఇది 2 జీవితాలకి 2 కుటుంబాలకి సంబంధించిన విషయం కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకోవాలి. నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు. నేను చనిపోతానని భయంతో ఈ మాట చెప్పట్లేదు. నా కారణంగా భైరవికి ఎలాంటి నష్టం కానీ కష్టం కానీ కలగకూడదని చెప్తున్నాను. మా బావ తన నిర్ణయం చెప్పాడు కాబట్టి నేను కూడా నా నిర్ణయాన్ని చెప్పాలి. నేను నా బావనే పెళ్లి చేసుకుంటాను.